హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 193తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. అందుకోసమే ఇంత అడగడం. ఇక కథలోకి వెళ్దాం. షీలాని చూసిన భూమి టీమ్మేట్స్ ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెడతారు. వాష్రూమ్స్ వైపు ఉన్న డ్రెస్సింగ్ ఏరియాలోకి వెళ్ళిన షీలా చేసిన పని చూసి ఇద్దరూ షాక్ అయిపోతారు. తన మొహానికి భూమి ఫేస్ కట్తో ఉన్న మాస్క్ తొడుక్కొని డోర్స్ క్లోజ్ చేస్తుంది. ఇదేంట్రా, భూమిలా మొహం మాస్క్ వేసుకుంది, ఏం చేయబోతుంది? అంటే భూమిలా ఏదో ఒకటి చేసేసి తను తప్పించుకుందాం అనుకుంటుందా? అలా అనుకుంటే భూమిని ఇరికించాలి అనుకుంటే భూమి ఇక్కడో ఎక్కడో ఉండాలి కదా. ముందు భూమిని వెతుకుదాం పదా అని ఇద్దరూ ఒకరికొకరు అనుకుంటారు. భూమి ఇక్కడుంటే మనకు తెలీదా? ఆల్రెడీ వెతికాం కదా, ఎక్కడా తన జాడలేదు. ఆ శీలాన్ని నిలదీద్దామా అని అనుకున్న ఇద్దరు భూమి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారు. మనకేదైనా నిజం తెలిసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మీ బండారం బయట పెడతానని వాళ్ళు ఎదురుగా చెప్తే కంపల్సరీ మనం ప్రమాదంలో పడిపోతాం. ఏదో ఒక విధంగా మనల్ని ప్రమాదంలోకి తోసేస్తారు. మనకి తెలిసినా తెలియనట్టే ఉండి వాళ్ళ బండారాన్ని బయట పెట్టాలి. ఇప్పుడు మనం చేయాల్సింది అదే. ఇప్పుడు మనకు తెలిసిన నిజాలని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ మొహాన్ని అడిగితే వాళ్ళు మనల్ని చంపడానికైనా సిద్ధపడతారు. నిజం బయటికి రాకుండా చేయడానికి, మనల్ని ఏం చేయడానికైనా వెనకాడరు. ఏదైనా విషయం తెలిసినప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళని సాక్ష్యాలతో సహా అందరి ముందు నిలబెట్టాలి. ఇప్పుడు మనం చేయవలసింది కూడా అదే. అసలు ఒక క్లారిటీ లేని విషయంలో మనం ముందుకు వెళ్తున్నాం. బాధ్యతాయుత గల పోస్టులోకి త్వరలో వెళ్ళబోతున్నాం. తొందరపాటు నిర్ణయాలు మనకి మంచిది కాదు కదా అని భూమి చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు నిజంగానే తనని మనం డైరెక్ట్గా వెళ్ళి నిలదీస్తే తన మనుషులు ఇంకెక్కడో దగ్గర ఉండే ఉంటారు. మనం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడిపోతాం. మనం బయట ఉండడం ముఖ్యం. ఎలా అయినా జరగబోయేదాన్ని ఆపాలి అని ఇద్దరు అక్కడి నుంచి పక్కకు వచ్చేసి అసలు ఏం చేయాలి, ఎవరితో చెప్పాలి ఈ విషయాలు, ఎవరితో చెప్పినా నమ్మే స్థితిలో ఉన్నారా? ఐజీకి కూడా మనం ఏమీ చెప్పలేం. షీలా ఇక్కడుందంటే ఎలా ఉందిరా, మనం ఆల్రెడీ వాళ్ళ గురించి చెప్పాం కదా, తననెందుకు కనీసం కస్టడీలోకి తీసుకోలేదు అని ఆలోచిస్తూ ఏం చేయాలో కూడా పాలుపోక ట్రైనింగ్లో ఉన్న తాము చిన్న తప్పు చేసిన కెరియర్ మొత్తం దెబ్బతింటుందని ఆలోచిస్తూ మనం ఇప్పుడు చేయవలసింది షీలాని సైలెంట్గా ఫాలో అవ్వడమే. తను భూమి కాదు అని మన ఇద్దరికీ మాత్రమే తెలుసు. కాబట్టి తను ఏం చేయబోతుందో ఫాలో అయి తను చేయబోయే దానిని ఆపడం తప్ప ఇంకో మార్గం లేదు అని ఇద్దరూ నిర్ణయించుకొని షీలా కోసం చూస్తూ అక్కడే ఉంటారు. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్, ఈ డోర్ ఓపెన్ చేయడానికి మాకు ఎవరైనా సహాయం చేయండి ప్లీజ్ అని భూమి ఓపిక లేకపోయినా కేకలు వేయడం మొదలు పెడుతుంది. ఎక్కడ వెతికినా బయటికి వెళ్లే మార్గం మాత్రం దొరకలేదు. ఉన్న ఒక్క డోర్ లాక్ చేసింది, అది కూడా సెన్సార్ లాక్. దాన్ని బద్దలు కొట్టడం అంటే చాలా కష్టం. ఏం చేయాలో అర్థం కాలేదు భూమికి. తామున్నది ఇప్పుడు సిటీకి చాలా దూరంలో. బయటపడి తను వెళ్లాల్సిన చోటికి వెళ్లాలన్నా కూడా టైం సరిపోదు. ఒక పక్క టెన్షన్ మొదలైపోయింది భూమికి. జరగబోయే నష్టం భారీగా ఉంటుంది. అక్కడ తన రాక్షస్ అన్నయ్య అద్దు కూడా ఉంటారు. ఎంత ఆలోచించినా ఏ అవకాశం లేకపోవడంతో నిస్సహాయంగా గోడకి జారబడి కళ్ళు మూసుకుంటుంది భూమి. ఒక పక్క ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. అదే టైంలో దక్ష్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కానీ గుండె ఉన్న కొద్దీ వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంటే నలతరాజు అనుకుంటాడు మనసులో. స్పృహలో ఉన్న వాళ్ళకి కూడా బాధగా అనిపిస్తుంది. స్పృహలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా అసలు ఉదయం అక్కడికి వచ్చే వరకు వాళ్ళు ఏం చేయబోతున్నారనేది వాళ్ళకి పూర్తిగా తెలియలేదు. తెలిసాక వాళ్ళని ఎలా అయినా అడ్డుకోవాలని చూసి వాళ్లే ప్రమాదంలో పడిపోయారు. నెమ్మదిగా అతను లేచి ఆ రూమ్ మొత్తం చూడడం మొదలు పెడతాడు. ఎలా అయినా ఒక్కరు బయటకు వెళ్ళాలి. వెళితేనే కనీసం జరగబోయే అనర్థాన్ని ఆపగలిగే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి అని కష్టంగానే అతను మొత్తం గమనిస్తారు. ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ తలుపు బద్దలు కొట్టడం. దాన్ని బద్దలు కొట్టాలంటే సామాన్య విషయం కాదు. తలుపు దగ్గరకు వచ్చి బలం పూర్తిగా అతను ఆ లాక్ని ఓపెన్ చేయాలని చూస్తాడు. ఆ సౌండ్కి కళ్ళు తెరిచిన భూమి, సార్, అది అంత ఈజీగా తెరుచుకునే తలుపు కాదు సార్ అని అంటుంది. కానీ ఇది తప్ప వేరే దారి కనిపించడం లేదు కదా అని అంటారు ఆయన. అప్పుడే భూమి కళ్ళు మూసుకొని భగవాన్ దారి చూపించయ్యా అని మళ్ళీ లేచి రూమ్ అంతా పరీక్షగా చూస్తుంది. అప్పుడే
ఆ రూమ్ మూలన ఒక ఆయిల్ టిన్ గమనిస్తుంది భూమి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా శక్తినంతా కూడగట్టుకొని పరుగున వెళ్ళిపోతుంది అక్కడికి. వెళ్ళి చూసేసరికి అందులో చాలా కొద్ది మోతాదులో పెట్రోల్ ఉంటుంది. బహుశా కారులో నింపుకోవడానికి అక్కడ దగ్గరలో బంక్ ఏమీ లేకపోవడంతో నిల్వ చేసుకున్నదై ఉంటుంది అని అర్థమవడంతో వెంటనే దానిని తీసుకొని వచ్చి ఆ తలుపు మీద, ముఖ్యంగా లాక్ ఎక్కడుందో అక్కడ పోస్తుంది భూమి. అది సరిపోదేమోనమ్మా, పూర్తిగా అది కాలాలి అంటే ఎక్కువ కావాలి కదా అని అంటాడు పోలీస్ ఆఫీసర్. లాక్ ఓపెన్ అవ్వగలిగితే చాలు కదా, ఆ పెట్రోల్కి తలుపు బాగానే కాలవచ్చు. కనీసం తలుపుకి ఏం అవ్వకపోయినా చెక్క గడపే కాబట్టి అది కొద్దిగా కాలిపోయినా మనకి ఉపయోగమే కదా. లాక్ దగ్గర కాలితే లాక్ ఊడి వస్తుంది కదా, ప్రయత్నించడంలో తప్పేముంది, మనకి ఈ అవకాశమే ఉన్నప్పుడు అని అంటుంది భూమి. అది నిజమే, కానీ ఇప్పుడు మ్యాచ్ బాక్స్ కావాలి కదా మనకి వెలిగించాలంటే. చూద్దాం సార్, ఏదో ఒక దారి దొరుకుతుంది అని ఆ రూమ్లో ఉన్న చిన్న కబోర్డ్ వెతకడం మొదలు పెడుతుంది. మ్యాచ్ బాక్స్ దొరకదు కానీ టూల్ కిట్ ఉండడంతో అది ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఉన్న ఆకురాయిలను చూడగానే ఆలోచన వచ్చి, సార్, ఇప్పుడు నిప్పుని మనమే రాచేయాలి అని 2 ఆకురాయిల్ని పట్టుకొని పెట్రోల్ పోసిన దగ్గరలో పెట్టి రబ్ చేయడం మొదలు పెడుతుంది. అదంత తొందరగా జరిగే పని కాదు కదా అని ఆయన అంటుంటే, మనకి వేరే ఆప్షన్ లేదు కదా సార్ అని అంటుంది. అప్పటికే తలకి తగిలిన దెబ్బ ఎప్పుడు తనని స్పృహలో లేకుండా చేస్తుందో అన్న భయం వచ్చేస్తుంది భూమికి. ఒక పక్క పోలీస్ ఆఫీసర్కి అప్పటికే ఊపిరి భారంగా కూడా మారిపోతుంది. అందరికీ బలంగా దెబ్బలు తగలడంతో కనీసం దాన్ని గట్టిగా రబ్ చేసే శక్తి కూడా లేకపోతుంది. అయినా కూడా స్పృహలో ఉన్న మిగిలిన వాళ్ళు భూమి చేతిలో నుంచి దానిని తీసుకొని ఇద్దరు కలిపి పట్టుకొని రబ్ చేయడం మొదలు పెడతారు. కొంచెం స్పార్క్ రావడం మొదలు పెట్టగానే భూమి మొహంలో వెలుగు వచ్చేస్తుంది. ఆ తలుపు దగ్గరగా చేయండి అని చెప్పడంతో వాళ్ళు తలుపుకి అతి సమీపంగా, అది కూడా పెట్రోల్ పోసిన దగ్గరలో ఆ రెండింటిని పెట్టి రబ్ చేయడం మొదలు పెట్టేసరికి కొద్దిగా ఎక్కువ స్పార్క్ రావడం మొదలవగానే చిన్న ఆశ చిగురిస్తుంది అందరిలో. ఆశ రావడమే, ఇంకొంచెం గట్టిగా రబ్ చేసేసరికి ఎక్కువ వచ్చి 2-3 స్పార్కులు ఆ పెట్రోల్ మీద పడడం, వెంటనే నిప్పు చెలరేగడం జరిగిపోతుంది. దగ్గరగా ఉన్న వాళ్ళ మీదకి సెగ తగిలేసరికి వెంటనే వెనక్కొచ్చి అప్పటికే వాళ్ళలో ఉన్న ఓపిక అంతా పోవడంతో కిందన చతికిల పడతారు. వాళ్ళకి ఒకటే గుర్తుంది, అక్కడికి రాగానే అందరూ మత్తుగా పడిపోతారు. మత్తుగా పడిపోయాక అలా గాయాలు చేశారా వాళ్ళు అన్నది వాళ్ళకి అసలు అర్థం కాలేదు. ఆ నిప్పు మాత్రమే ఇప్పుడు వాళ్ళకి ఆశాకిరణం. అందుకే అది వెలుగుతుంటే దండం పెట్టుకుంది భూమి. షీలా పూర్తిగా భూమి వేషధారణలోకి మారిపోతుంది. కట్టు బొట్టులో కూడా. డౌట్ లేదురా, ఇది భూమిని ఇరికించడానికి ఇదంతా చేస్తుంది. ఎంత తెలివిగా ప్లాన్ చేశారు. ఇక మనం కూడా ఎవరిని నమ్మడానికి లేదు. ఇంకెవరిని నమ్మాలరా, ఎవరికి చెప్పాలి మనం? ఛీ, మనలో మనమే ఇంత దారుణంగా ప్రవర్తిస్తే దేశ ప్రతిష్టకి దెబ్బతినేలా చేస్తుంటే మనం ఇలా ఐపీఎస్ ట్రైనింగ్లకు వచ్చి కష్టపడడం అవసరమా అనిపిస్తుందిరా. శుభ్రంగా ఏ చిల్లర కొట్టు పెట్టుకొని మన బతుకు మనం బతకడం బెస్ట్ ఏమో అని అంటారు ఒకరు. 10 మందిలో ఒక్కరు తప్పు చేస్తే 9 మంది తప్పు చేసినట్టు కాదు కదా. అలా అందరూ తప్పు చేస్తే మన దేశం ఇలా నిలబడుతుందా? ముందు మనం ఆలోచించాల్సింది అది కాదు, ఇప్పుడు జరగవలసింది. ఎట్టి పరిస్థితుల్లో షీలా చేసే తప్పు చేయనివ్వకూడదు. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తెగించిన భూమి లాంటి మంచి వ్యక్తి ఇబ్బందుల్లో పడకూడదు. తనలాంటి ఒక ఆఫీసర్ ఈ దేశానికి చాలా అవసరం. అవసరమైతే డైరెక్ట్గా మనం పిఎం గారు వస్తారు కాబట్టి ఆయనతోటే మాట్లాడొచ్చు. ఇంకెవరిని నమ్మే పని లేకుండా అని అంటాడు అతను. అప్పుడే అక్కడికి వాళ్ళ గైడ్ వచ్చి, ఏమైనా తెలిసిందా అని అడుగుతారు. నో సార్, ఏమీ తెలియలేదు, కానీ నేను చెప్పానే, ఆ అమ్మాయి భూమి రూపంలోకి మారింది సార్. ఐజీ గారిని కూడా నమ్మే పరిస్థితిలో లేం సార్ అని ఒకరు అనగానే, అతను డబ్బు కోసం ఏదైనా చేయగలడు. నేను సర్వీస్లో ఉన్నప్పుడు అతను కేవలం ఏసీపీగా మాత్రమే ఉండేవాడు. కానీ ఐజీ లెవెల్కి ఎదిగాడంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం అతని గురించి ఆలోచించడం కాదు, ముందు ఆ అమ్మాయి ఏం చేయబోతుందో మీరు జాగ్రత్తగా గమనిస్తూ చూడండి. నేను పెద్దవాళ్లతో ఈ విషయం గురించి చర్చించే అవకాశం ఉందేమో చూస్తాను అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదిగో మన భూమి అని అంటాడు విజయ్. భూమి రూపంలో ఉన్న షీల కనిపించగానే, అరే, భూమి హైట్ తగ్గిందా? చాలా రోజుల తర్వాత చూడడంతో. లేదా నాకే అలా అనిపిస్తుందా
అంటాడు అద్దు. అదే కదా! నాకు కూడా అర్థం కావడం లేదు. కొంచెం బొద్దుగా కూడా ఉంది. మన భూమియేనా అనిపిస్తుంది. ఒకవేళ కొద్దిగా ఒళ్ళొచ్చినట్టుంది. ఒళ్ళు రావడం వల్ల హైట్ తగ్గినట్టు అనిపిస్తుందేమో అంటాడు విజయ్. కానీ నాకేంటో కొంచెం తేడాగానే కనిపిస్తుంది అని అద్దు తన వైపే దృష్టి నిలుపుతాడు. భూమి రూపంలో ఉన్న షీల ఎటు వెళ్తే అటు భూమి టీం మెంబర్స్ సైలెంట్గా ఫాలో అవడం మొదలు పెడతారు. అది గమనిస్తుంది షీల. అద్దు విజయ్కి భూమి ఆహార్యం కొంచెం అనుమానం కలిగించేలాగే ఉండడంతో తన వైపే చూడడం మొదలు పెడతారు. తన దగ్గరికి వెళ్దామనుకున్నా ఇప్పుడు వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు. తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళమవుతాము అని కూర్చొని అక్కడి నుంచే తనని గమనిస్తారు. వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ స్నాక్స్ కూడా అక్కడే అరేంజ్ చేయడంతో టిఫిన్స్ తినేసి అక్కడ పెట్టిన స్టాల్స్ సందర్శిస్తూ టైం స్పెండ్ చేస్తున్నారు. ఎవరికి ఎక్కడ ఏ లోటుపాట్లు రాకుండా చూసుకోవడమే అక్కడున్న ప్రతి ఒక్క వాలంటీర్ పని. షీలా వెనక వెనకే ఫాలో అవుతున్న భూమి టీం మెంబర్స్ని షీలా గమనిస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు ఉండిపోయి సచ్చారా, వీళ్ళను కూడా ఎక్కడో అక్కడ పక్కన పడుకోబెట్టేస్తే పోతుందిగా అని వెంటనే వేరే వైపు వెళ్తుంది షీలా. దానికి అనుమానం వచ్చినట్టుందిరా. ఇప్పుడు మనం అటు వెళ్తే తప్పకుండా మనం ప్రమాదంలో పడతాం. ఇక్కడే ఉందాం అని ఇద్దరూ తెలివిగా ఆలోచించి అక్కడే నిలబడిపోతారు. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడితే షీలా చేయబోయేదేంటో తెలీదు. ఇంతవరకు భూమి కష్టపడిందంతా వృధా ప్రయాస అయిపోతుందని ఆలోచన వాళ్ళిద్దరికీ రావడంతో ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఇద్దరు తెలివిగానే ఆలోచిస్తారు ఆ క్షణం. భూమి వస్తే తనకి హెల్ప్గా ఉండాలి అని వాళ్ళ ఆలోచన. షీలా నేరుగా ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ నన్ను అనుమానంగా చూస్తున్నారు. బహుశా అనుమానం వచ్చిందేమో. భూమితో వాళ్ళు ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు కదా అని అంటుంది షీలా. ఇప్పుడు ఇంక వాళ్ళిద్దరిని మనం ఇక్కడ ఏం చేయలేం. ఏం చేసినా ప్రతి చోట సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇక మనం సైలెంట్గా మన పని మనం చేసేయడమే. అయినా వాళ్ళతోటే పనులు చేయిస్తే పోలే అని అంటాడు నవ్వుతూ ఆ మనిషి. అంటే అన్నట్లు చూస్తుంది షీలా. నువ్వు భూమివి ఇప్పుడు. కాబట్టి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళకే పని అప్పగించు అని అంటాడు నవ్వుతూ. కానీ వాళ్ళకి నా మీద అనుమానం వచ్చినట్టుంది కదా. వచ్చినా వాళ్ళు చేసేదేం లేదులే. వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కనిపించగా వాళ్ళు ఇప్పుడు టెన్షన్లో ఉండి ఉంటారు. అయినా సమయం చూసి వాళ్ళను కూడా నేను సైడ్ చేస్తాను. ఈలోపు నువ్వు దాని మొగుడు వస్తాడు ఇక్కడికి. వాడికి అనుమానం రాకుండా చూసుకో. మనం అనుకున్న పని జరిగిపోవాలి ఈరోజు. లేదు అంటే మనం చేస్తాం అని అంటాడు అతను. కునాల్ సార్ ఎక్కడా కనిపించలేదు అడుగుతుంది షీల. తను తన పనిలో ఉన్నాళ్లే. రెండిట్లో ఏదో ఒక ప్లాన్ సక్సెస్ అవ్వాలి కదా అని అంటాడు. సరే అని అక్కడి నుంచి వచ్చేస్తుంది షీల. పెట్రోల్ ఉన్నంతసేపు మండిన ఆ తలుపు దగ్గర గడపైతే కొంచెం డ్యామేజ్ అవడంతో ఆశలు చిగురిస్తాయి అక్కడున్న అందరికీ. కరెక్ట్గా లాక్ సిస్టమ్ దగ్గరే గడప డ్యామేజ్ అవడంతో తలుపు వచ్చేస్తుంది అనుకుంటారు. ఇక ఎక్కువ టైం లేకపోవడంతో తలుపును ఓపెన్ చేయడానికి ప్రయత్నం మొదలు పెడతారు. అందరూ కలిసి చేతులతో తలుపుని తీయడానికి ప్రయత్నం చేసే అవకాశం లేకపోవడంతో బలాన్నంతా ఉపయోగించి పోలీస్ ఆఫీసర్ తన తోటి సహచరులు స్పృహలో ఉన్న నలుగురు కలిసి కాళ్లతో తంతారు. కొద్దిగా కష్టపడడంతో ఆ తలుపు తెరుచుకుంటుంది. తలుపు తెరుచుకుంది, ఇక వెళ్ళొచ్చు అన్న ఆనందంలో భూమి ముందుకు పరుగు పెట్టేసరికి తలుపు కొడుతున్న సౌండ్ రావడంతో కింద ఉన్న కాపలా వాళ్ళు తలుపు ఓపెన్ అయ్యే సమయానికి కింద నుంచి పైకి వచ్చేస్తారు. వాళ్ళని చూసిన భూమికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అలా అని ఓటమి ఒప్పుకోలేక ఎలా అయినా వీళ్ళని తప్పించుకొని వెళ్ళిపోవాలి అని తన దగ్గరికి వస్తున్న వాడిని చేతులతో బలంగా తోసేస్తుంది. వాడు కింద పడేసరికి వాడి చేతిలో ఉన్న గన్ కొంచెం పక్కకు పడేసరికి ఫాస్ట్గా వెళ్ళి అది తీసుకొని షూట్ చేసేస్తాను, నన్నెవరైనా ఆపాలని చూస్తే మాత్రం అని కోపంగా అంటుంది. ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్దామనే అని అంటాడు. కింద పడ్డవాడు నవ్వుతూ లేచి, వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. నా గొంతులో ప్రాణం ఉండగా మీరు అనుకున్నది మాత్రం జరగనివ్వను అని సీరియస్గా అంటూ ఇక తప్పదని ఒకడికి కాలులో షూట్ చేసేస్తుంది. అయినా కూడా తన మీదకి వస్తున్న వాళ్ళని పోలీస్ ఆఫీసర్ మిగిలిన నలుగురు భూమికి అడ్డంగా వచ్చి నిలబడి బలంగా వాళ్ళని చేతులతో పట్టి ఆపేస్తూ, నువ్వు వెళ్ళమ్మా ఇక్కడి నుంచి, వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం, టైం లేదు కదా, ఫాస్ట్గా వెళ్ళిపో అని ఆయన అరవడంతో
సార్, కానీ మీ పరిస్థితి అని అంటుంది. ఇప్పుడు ఇంక మనం మన గురించి ఆలోచించడానికి లేదు. వీళ్ళని నేను ఎలాగైనా ఆపుతాను. నువ్వు వెళ్ళు అని అనడంతో అక్కడి నుంచి గన్ ఆయన చేతికిచ్చేసి పరుగు పెట్టడం మొదలు పెడుతుంది భూమి. కాళ్ళకైన గాయాలు అడుగు పడనివ్వడం లేదు. తల తిరిగిపోతుంది తగిలిన దెబ్బకి. అయినా కూడా తన ముందున్న ధ్యేయం తనని పరుగు పెట్టేలా చేస్తుంది. ఒకప్పుడు 16 ఏళ్ల ప్రాయంలో రాక్షసుల మధ్య నుంచి తప్పించుకోవడానికి అర్ధరాత్రి ఆ ఇంటి నుంచి ఊరి పొలిమేర ఎలా దాటడానికి శక్తినంతా కూడగట్టుకొని పరుగు పెట్టిందో ఇప్పుడు అదే గుర్తు చేసుకొని అదే పరుగు అక్కడి నుంచి మొదలుపెట్టింది భూమి. కాకపోతే అప్పుడు రాక్షసుల మధ్య నుంచి తనని తాను కాపాడుకోవడానికి పరుగు పెడితే ఇప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు, దేశ ప్రతిష్టని కాపాడటానికి పరుగు పెడుతుంది. భూమి ఎటు పరుగు పెడుతుందో తనకి తెలియలేదు. అది సిటీకి చాలా దూరంలో ఉన్న ప్రాంతం కావడంతో, కొంచెం అడవిలాగా ఉండడంతో ఎటు వెళ్తే రోడ్డు వస్తుందో కూడా అర్థం కాలేదు. చేతిలో ఫోన్ లేదు. అటువైపు వచ్చే జనసంచారం లేదు. నేను వెళ్ళేలోపు జరగరాని నష్టం జరిగితే ఈ అనర్థం నుంచి వాళ్ళని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూనే ఎటు తన మనసు చెప్తే అటు పరుగులు పెట్టడం మొదలుపెట్టింది భూమి. కథ కొనసాగుతుంది. ఆకురాయిలు ఎంతమందికి తెలుసు? చాక్స్ కానీ పదునైన వస్తువులను కానీ సానపట్టడానికి ఉపయోగిస్తారు. అవి రెండు కలిపి రబ్ చేస్తున్నప్పుడు చిన్న స్పార్క్స్ వస్తాయి కదా, ఆ ట్రిక్నే ఇక్కడ ఉపయోగించానన్నమాట. ఇక భూమి జరిగే అనర్థాన్ని ఆపగలుగుతుందా లేదా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.